అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకు అయితే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ టీమ్ ఐర్లాండ్తో T20 సిరీస్ అయితే ఓడిపోయింది, అవును కదా. చాలా మంది వైభవ్ సూర్యవంశీ, ఎవరు చూసినా వైభవ్ సూర్యవంశీ గురించి చెప్తా ఉన్నారు, అవును కదా. ఇప్పుడు మాజీ ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ T20 సిరీస్లో ఛాన్స్ ఇవ్వాలి అని అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీకి సపోర్ట్గా అయితే మాట్లాడాడు సునీల్ గవాస్కర్. అంటే ఐర్లాండ్ సిరీస్లోనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారు అని అనుకునిందంట. ఎందుకంటే ఆ T20లో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు, ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు కాబట్టి పక్క వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ T20 సిరీస్లో ఆడతాడులే అని అనుకునిందంట. కానీ ఫస్ట్ T20లో అయితే ఆడించలేదు, ఓడిపోయింది. అట్లీస్ట్ రెండో T20లోనైనా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారులే అని అనుకునిందంట. అయినా కూడా వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ అయితే రాలేదు. నేనైతే చాలా బాధపడ్డా. నిజంగా వైభవ్ సూర్యవంశీని చాలా కాలం వెయిట్ చేయించొద్దు, ఛాన్స్ అయితే ఇచ్చేయండి. అంటే ఇప్పుడు ఐర్లాండ్ T20 సిరీస్లో వీళ్ళు సంజు శాంసన్ తర్వాత అభిషేక్ శర్మ ఇద్దరు ఫెయిల్ అయితే అయ్యారు. వాళ్ళేమన్నా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వాళ్ళిద్దరూ సక్సెస్ ఏమైనా అయ్యిండుంటే, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఏమైనా వచ్చిండుంటే, అవును కదా, వాళ్ళిద్దరికీ ఇంగ్లాండ్ T20 సిరీస్లో ఛాన్స్ ఇవ్వాలి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ వాళ్ళిద్దరికే ఛాన్స్ అయితే ఇవ్వాలి. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వండి అని అయితే అడగడానికి కుదరదు, అవును కదా. కానీ ఇక్కడ ఐర్లాండ్ T20 సిరీస్లో సంజు శాంసన్ తర్వాత అభిషేక్ శర్మ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇద్దరిలో ఒకరిని పీకేసి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వండి. మీరు ఓపెనర్గా ఆడిస్తారా లేకపోతే వన్ డౌన్లో ఆడిస్తారా తెలియదు. ఫైనల్గా వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ అయితే ఇవ్వండి. లేదు ఓపెనర్గాను ఆడించట్లేదు, తర్వాత వన్ డౌన్లోనూ ఆడించలేదంటే అట్లీస్ట్ మిడిల్ ఆర్డర్లోన ఒకరిని పీకేసి వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ అయితే ఇవ్వండి. కానీ పక్క ఛాన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ క్రికెట్కి దేవుడిచ్చిన గిఫ్ట్ అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీకి ఇండియన్ టీంలో ఛాన్స్ ఇచ్చేస్తే అన్ని మ్యాచ్లని గెలిపించేస్తాడు నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు వేరే ప్లేయర్స్ తర వైభవ్ సూర్యవంశీ కూడా ఫెయిల్ అయ్యేవాడేమో, 10 రన్స్కి అవుట్ అయ్యేవాడేమో, 15 రన్స్కి అవుట్ అయ్యేవాడేమో. అయినా కూడా 10 రన్స్కి అవుట్ అయినా 15 రన్స్కి అవుట్ అయినా కూడా వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ అయినా కూడా ఛాన్స్ ఇచ్చింటే బాగుండేది, వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చింటే బాగుండేది అని చెప్తున్నాడు సునీల్ గవాస్కర్. అంటే ఇప్పుడు మనం క్రికెట్ ఫ్యాన్స్, అవునా కదా. మనమైతే లాస్ట్ T20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, గేమ్ చేంజర్గా మారాడు మనకంతా తెలుసు. కానీ క్రికెట్ ఫ్యాన్స్ కాబట్టి మనమైతే మర్చిపోతాం, అవును కదా. కానీ క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోయినా కూడా కానీ ఒక మాజీ క్రికెటర్ మర్చిపోకూడదు. సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ని మాజీ క్రికెటర్స్ మర్చిపోకూడదు, అవును కదా. అలాంటిది సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ని ఇక్కడ సునీల్ గవాస్కర్ మర్చిపోయాడు కదా. నిజంగా ఇది కరెక్ట్ కాదని అయితే నాకైతే అనిపిస్తుంది. మనం క్రికెట్ ఫ్యాన్స్ కాబట్టి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలనేది మనం అయితే అనుకుంటాం, అవును కదా. కానీ సునీల్ గవాస్కర్ కూడా సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ని మర్చిపోయాడు కదా. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే విచిత్రం అని చెప్పొచ్చు. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. మామూలుగా ఇంగ్లాండ్ T20 సిరీస్లో నిజంగా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ అయితే రాదు. ఎందుకంటే ఇండియన్ టీం మేనేజ్మెంట్ సంజు శాంసన్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సంజు శాంసన్ని వైభవ్ సూర్యవంశీ కోసం పక్కన పెట్టడానికి రెడీగా లేదు, అవునా కదా. ఇలాంటి పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ దొరుకుతుందా అంటే దొరకదనే చెప్పొచ్చు. అయినా కూడా చూద్దాం, ఒకవేళ ఛాన్స్ ఏమైనా దొరికిపోతుందా వైభవ్ సూర్యవంశీకి, చూద్దాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారా లేదా మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.